హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బై ద 2025 హిందీ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే రావడం జరిగింది. తెలుగు డబ్బింగ్ లేదు భయ్య, ఓన్లీ హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 50 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే హీరో ఒక ఫార్మర్ స్పై అనమాట. తనైతే రూరల్ ఉత్తరప్రదేశ్ లో సేల్స్ మ్యాన్ కింద పనిచేస్తూ ఉంటాడు. ఒక రోజు అనుకోకుండా తను బ్రిటిష్ ఇండియాకి అయితే టైం ట్రావెల్ చేయడం అయితే జరుగుద్ది అనుకోకుండా. దాని తర్వాత అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారన్నమాట. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అసలు తను టైం ట్రావెల్ ఎలా చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ బైదా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. రివ్యూ నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ సెకండ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే యూనిక్ కాన్సెప్ట్ అని చెప్తా, బట్ ఎగ్జిక్యూషన్ అసలు బాగాలేదు. కాన్సెప్ట్ పరంగా స్కైఫై ప్లస్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి మంచిగా ఫ్రెష్ గా క్రియేట్ చేసుకున్నారని చెప్పాలి. దాని పరంగా వర్కౌట్ అవుతుంది. అంటే మీకు టైం ట్రావెల్ ప్లస్ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ మిక్స్ ఉంటాయి అనమాట. సో కాన్సెప్ట్ పరంగా బాగుంది అనిపించింది నాకు. ఇంకా పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి భయ్య. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది అని చెప్తే చాలా నేచురల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ విజువల్స్ పరంగా అండ్ అట్మాస్ఫియర్ సెటప్ పరంగా బాగానే సెట్ చేసుకున్నారు భయ్య. లైక్ మీకు ల్యాంటర్న్స్ గానీ, ఆ ఫారెస్ట్ ని చూపించిన సెటప్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఇదంతా కూడా క్రీపీ ఫీలింగ్ అయితే ఇస్తారనమాట. అంతే భయ్య, ఇంతకు మించి అయితే నాకు మూవీలో ఏది వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. ఇనీషియల్ సెటప్ కి చాలా టైం తీసుకున్నారు. నాకు చిరాకు వచ్చింది యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ కి. అంత టైం అవసరం లేదనిపించింది. అందువల్ల టెంపో అన్నది వీక్ అయిపోయింది. ఇంకా టెక్నికల్ ఫ్లాస్ అంటారా ఘోరం భయ్య. లో బడ్జెట్ ఎడిటింగ్ క్లియర్ గా తెలిసిపోతుంది మీకు. చాలా వియర్డ్ గా ఉంటుంది అదంతా కూడా. ఇంకా సాచర్డ్ రెడ్ అండ్ గ్రీన్ లైట్నింగ్ అయితే ఉంటది భయ్య. అది మీకు స్టోరీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని, ఆ అటెన్షన్ ని మొత్తం షిఫ్ట్ చేసేస్తుంది అనమాట. కూడా ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఇదంతా కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అండర్ డెవలప్డ్ థీమ్స్ భయ్య. బ్లాక్ మ్యాజిక్ అంటారు, స్కైఫై ఐడియా అంటారు. ఇవి ఉన్న వాటిని ఏమో సరిగ్గా ప్రెజెంట్ చేయరు, డెప్త్ కూడా తీసుకెళ్లరు. నీట్ గా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. సో అందువల్ల ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా తగ్గిపోద్ది. అందుకే అసలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే. యాక్టింగ్ కూడా కొంచెం కొన్ని షాట్లు చాలా బ్యాడ్ గా ఉంటుంది. అండ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అంటారా చాలా పూర్ గా ఉంటుంది. అండ్ స్టోరీ కూడా వీక్ గా ఉంటుంది. అంతగా ఎగ్జిక్యూషన్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. కాన్సెప్ట్ బాగానే అనుకున్నారు కానీ స్టార్ట్ అండ్ ఎక్కడ కూడా ఎగ్జిక్యూషన్ వర్కౌట్ అవ్వలేదు. నాకు అందుకే అసలు నచ్చలేదు భయ్య మూవీ. ఒక ఎక్స్పెరిమెంటల్ రైడ్ అని చెప్పాలి, బట్ టైం బెండింగ్ వరల్డ్, డార్క్ ఫోర్సెస్, యూనిక్ కాన్సెప్ట్ ఉన్నది. కానీ పేసింగ్, టెక్నికల్ ఎగ్జిక్యూషన్ అండ్ నేరేటివ్ డెప్త్ లో ఫ్లాస్ ఉన్నాయి. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. ఫ్యామిలీతో కూడా చూసేసి భయ్య, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.